దోస్తులందరికీ నమస్తే. మళ్ళొక చిన్న విషయంతో మేము ముందుకు వచ్చిన. ఇలా మూర్ఖుల గురించి చర్చించుకుందాం. ఒక స్టోరీ చెప్తా ముందు. ఒక అడవికి రాజైన సింహం దగ్గరికి ఒక పులి ఒక గాడిద పోతాయి. వాటి పంచాయతీని ఆ సింహం తెంపాల్సి వస్తుంది. వాటి పంచాయతీ ఏంటంటే ఏంటిది, గడ్డి ఆకుపచ్చగా ఉంటుందేమో పులి, లేదు లేదు పసుపు కలర్లో ఉంటుందని చెప్పేసి గాడిద. ఈ డిస్కషన్ కాస్త ఇక్కడికి సింహం దగ్గరికి పోతుంది. సింహం దగ్గరికి పోయినాక సింహం వీళ్ళిద్దరు ఇరువాదని వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఏం జడ్జిమెంట్ ఇస్తుందంటే ఇక్కడ పులిదే తప్పు, గాడిద కరెక్టే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి పులికి సింహం శిక్ష చేస్తుంది. శిక్ష చేసిన తర్వాత గాడిద వెళ్ళిపోతుంది. ఏంటండి సింహం గారు, మీరు సింహం తర్వాత రాజుకు నేను, అడవికి రాజు నేనే కదా, పులి మీ వర్గం చెందిన వ్యక్తిని, నేను చెప్పింది నిజమే కదా, మీరు ఎందుకు నన్ను శిక్ష అనుభవించేటట్టు శిక్ష చేసిర్రు, మీరు పక్షపాతం చూపెట్టరు అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత సింహం ఏం చెప్తుందంటే, మీరు అనేది నిజమే కాదు, నువ్వు చెప్పేది నిజమే, గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది, పచ్చిగడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది, కానీ నువ్వు ఏంటిది గాడిదతోటి డిస్కస్ చూసినావా, ఆ గాడిద అదే వాదనలు ఉంటుంది పసుపు కలర్ అని. అటువంటి మూర్ఖపు గాడిదతోటి వాదించడం కూడా నీ తప్పే, అందుకే నీకు శిక్ష చేసిన అని చెప్పేసి అంటుంది. ఇక్కడికి ఈ స్టోరీ వదిలేస్తే మన నిజ జీవితంలో కూడా చాలామంది మనకు ఎదురైతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు. అసలు విషయం మనం చెప్పేలోపు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి నిజం తెలియదు, అసలు మనం మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇదే రకంగా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తెలియక మాట్లాడతారు, మాకు తెలుసానే నిరూపించే ప్రయత్నంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇట్లా చాలా చోట్ల మనం ప్రతిసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి మూర్ఖులను రంజింపజేయలేమని చెప్పి ఎట్లాగో పెద్దలు చెప్పారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మూర్ఖులతోటి వాదించితే మనం కూడా మూర్ఖులుగానే మిగిలిపోతాం. కాబట్టి వాళ్ళ డిస్కషన్ పెద్దగా అవుతుంది అన్నప్పుడు మనం వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి ఓకే నువ్వే కరెక్ట్ అని పక్కా తప్పుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్.